పడే పరిస్థితి ఉంటుందా? రేపు జనాలకు రీచ్ అవ్వలేరేమో కదా. రెండు విషయాలు చంద్రబాబు నాయుడుకి అదొక ఎత్తు కూడా. అంటే అదేంటంటే మరి ముందు అయితే తగాదాలు ఎక్కువగా వస్తాయి, కొంచెం వీలైనంత ఇది చేద్దాము, కొన్ని అలా అట్టు పెడతాడు ఆయన చివరిలో కూడా చెప్తూ ఉంటారు. ఇతరులు అడగకుండా కూడా కొన్ని చేయటము. తర్వాత అవతల మిత్రపక్షాలు ఇప్పుడు ఉన్నది జనసేన అనుకోండి, వాళ్ళ అభ్యర్థులు ఎవరు కూడా ఏం నిర్ణయించాలనుకుంటాడు. ఇప్పుడు ఆయనే నిర్ణయించుకునే పరిస్థితే అంతంత ఆయన తంటాలు పడుతున్నాడు. అందుకని ఈ ఆలస్యం అనివార్యమే. తెలుగుదేశం నుంచి మీరు ఏదో వేగంగా వచ్చేస్తుందని మీరు ఆశించగానే దే టేక్స్. అంటే లాస్ట్ మినిట్లో మీరు చెప్పినట్టుగానే ఆయన వ్యూహం అంటే విల్ బి ఫోర్స్డ్. నేను హడావుడిగా వస్తే ఇంక మీరు నేను మాట్లాడితే వినాల్సి వస్తుంది కదా. అంటే ఆ టైంలో వాళ్ళు నెగిటివ్ అయ్యారు అనుకోండి సార్, సడన్గా వాళ్ళని బుజ్జగించడానికి కూడా టైం సరిపోదు కదా. ఇంకా వాటి అన్నిటికీ సిద్ధమైన లోపల కసరత్తు చేస్తున్నారు. లోపల ఇక్కడ యాస్పిరెంట్స్ ఎవరు, లేకపోతే మెయిన్ టార్గెట్స్ ఎవరు. ఇప్పుడు ఈరోజు కూడా మీరు చూస్తారు కదా, ఇప్పుడు యనమల రామకృష్ణుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మాయి ఉన్నారనుకోండి, లేకపోతే నిన్న చర్చించాం కదా మనం వారసులు వాళ్ళ అకామిడేట్ చేయటం, ఇట్లాంటి కసరత్తు ఎక్సర్సైజ్ లోపల జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు తిరగడంలో కూడా అదొక ఉద్దేశం ఉంది. ఆయన 22 చోట్లకు వెళ్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట సమయం తక్కువైనప్పటికీ క్విక్ నోట్ తీసుకొని వచ్చి ఒక చేస్తారు. సమస్య అదేమో అంత సులభమైన విషయం నల్లేరు మీద బండిలాగా ఏమి ఉండదు. అభ్యర్థుల ఎంపిక వాళ్ళందరూ ఒప్పుకోవటం అన్నది ఆ లాస్ట్ మినిట్ రెబెలియన్స్, లాస్ట్ మినిట్ స్టాంప్స్కు ప్రిపేర్ అయ్యే చేయటమే ఇవన్నీ కూడా. ఇంకొకటి, ఎన్నికల సంఘం మీద ఇంత స్ట్రెస్ ఎందుకు పెడుతున్నారు చెప్పండి. వాళ్లకు ఫ్రీగా ఎలక్షన్ జరుగుతుందా అన్న విషయంలో తీవ్ర సందేహాలు ఉన్నాయి. ఫ్రీ ఎలక్షన్ జరగకపోవచ్చునేమో, అలాగే జగన్ ప్రభుత్వం అంతగా అలౌ చేయకపోవచ్చునేమో. దీనికి విరుగుడుగా ఒకటి ఎన్నికల సంఘం, 2 బీజేపీతో పొత్తు అనే ఈ 2 అస్త్రాలు, 2 రక్షణలు చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎన్ని రోజులు పోయినా ఆయన బీజేపీ గురించి లాస్ట్ వర్డ్ చెప్పకుండా అట్టి పెట్టుకుంటుంది. అందుకోసమే బీజేపీతో పొత్తుంటే వాళ్ళు కాపాడుతారు జగన్ వైసీపీ నుంచి అనే ఒక ఆశ. అది వాళ్ళు మరి చివరికి మన్నిస్తారో లేదో ఇంకా దగ్గరకు వస్తుంది కదా. వారాహి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఏనా దానికి షెడ్యూల్ ఆఫ్టర్ అభ్యర్థి